నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈరోజు మనతో పాటు అచ్చంపేట్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ మోత్కూర్ నాగార్జున్ మనతో పాటు ఉన్నారు. వారి యొక్క ఇంటర్వ్యూని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మీ గురించి, మీ చిన్నప్పటి చదువు గురించి, మీ ఊరి గురించి మీ మాటల్లో ఒక్కసారి మా కోసం. మేడం, నా పేరు వచ్చేసి మోత్కూరి నాగార్జున్. మా ఊరు వచ్చేసి పెద్దముదునూరు, మా మండలం నాగర్ కర్నూలు, జిల్లా నాగర్ కర్నూలు. నేను చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు మా పెద్దముదునూరు గ్రామంలో చదువుకున్నాను. ఇంటర్ వచ్చేసి నాగర్ కర్నూలులో కంప్లీట్ అయింది నాది. తర్వాత నా ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది 2012లో. కంప్లీట్ అయిన ఎమ్మడే నాకు జాబ్ రావడంతో విలేజ్కి వచ్చి నేను విఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నాను మేడం. తర్వాత ఒక 9 సంవత్సరాలు నేను విఆర్ఓ ఉద్యోగం చేసిన తర్వాత నా ఉద్యోగానికి నేను రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు అచ్చంపేట అసెంబ్లీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఓకే, మీరు అంత మంచి గవర్నమెంట్ జాబ్ను వదిలేసి ఈ పాలిటిక్స్లో తర్వాత ఈ బీఎస్పీ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం? మేడం, ఏం లేదు, ఎంతసేపు ఉన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాట ఏంటంటే ఉద్యోగం ఎంత పెద్దదైనా బానిసత్వమే అని అంబేద్కర్ గారు చెప్పిన మాట నాకు స్ఫూర్తిగా నిలుస్తుంది ఎప్పుడు. కాబట్టి ఈరోజు ఉద్యోగం చేస్తున్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆకునూరు మురళి సార్ అనుకోండి, లేదంటే ఇప్పుడున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అనుకోండి. ఈ ఇండియాలో అత్యధిక అరుదైన జాబు కలెక్టరు, ఎస్పీ. ఈ జాబ్లకే వాళ్ళకే ఈ రాజకీయ ఒత్తిళ్ల ద్వారా వాళ్ళు ఏదైతే విధులు నిర్వహించాలని అనుకుంటారో అవి సక్రమంగా చేయకుండా ఈ రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారు. అంటే అంత పెద్ద జాబ్లో ఇట్లా న్యాయం జరిగినప్పుడు, అంటే నేను జస్ట్ విఆర్ఓనే కదా, ఎంత ఉన్నా కానీ మనం ప్రజలకు సేవ చేయాలంటే ఈ చిన్న జాబ్ సరిపోదు. కొంత మనం బయటికి వెళ్ళి పొలిటికలే మాస్టర్కి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది కాబట్టి అందుకని నేను పొలిటికల్ రంగాన్ని ఎంచుకొని నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. ఇంత గొప్ప ఉద్దేశం మీ తెలుసుకోవట్లేదు. అంటే గవర్నమెంట్ జాబ్ సంపాదించడానికి చాలా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో చాలామంది చాలా సతమతమైపోతున్నారు. ఇప్పట్లో జాబులు దొరకక చాలామంది ఉన్నారు. అలాంటిది మీరు జాబ్ వదిలేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీకు ఏ విధంగా సహకరించారు? మేడం, మా అమ్మగారికి చెప్పిన మొదట చెప్తే మా అమ్మ, అరే మన చిన్నప్పటి నుంచి నాకు 4 అక్కలు, నేను మా అన్న, చెప్పింది అమ్మ, అరే మనకు ఇంతవరకు మన గవర్నమెంట్ సెక్టార్లో ఒక జాబ్లో ఇట్లా చేయలేదు అసలు, ఇప్పుడిప్పుడే నీకు అన్నకు జాబ్ వచ్చింది, అంత మంచి జాబ్ వదిలిపెట్టుకొని మరి రాజకీయం అంటున్నావు, ఏమొస్తుందా దీనిలో అని అన్నప్పుడు నేను ఒకటే చెప్పిన, అమ్మ కాంశీరామ్ గారు పెద్ద నాయకుడు, ఉత్తరప్రదేశ్లో సైకిల్ యాత్ర చేసి ఒక దళిత మహిళను, మాయావతి మేడాన్ని ఈ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి చేయగలిగిండు. ఈరోజు మనకు ఉద్యోగం అనేది జస్ట్ మన పుట్టకోటికి మన ఇల్లు నడవనికనే తప్ప మనకు ప్రజలు సేవ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం రాజకీయాలే చేయాలి. రాజకీయమే మన అంతిమ లక్ష్యం. రాజకీయంలోనే అన్ని వ్యవస్థలతో మనం అందరికీ సమన్వయం చేయొచ్చు అని మా అమ్మగారికి చెప్పిన. మా అమ్మ కొంత నాకు ఫస్ట్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నా అని లాస్ట్కు మా అమ్మ నాకు సహకరించింది. మా ఆవిడ నీవు నిజంగానే రాజీనామా చేస్తావా అని అన్నది. చేసి వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ కొంత బాధపడ్డది తప్ప ఇప్పుడైతే నాకు కుటుంబ పరంగా నాకు సహాయ సహకారాలు చేస్తున్నాను మేడం. ఓకే, మంచి విషయం. ఒక మగవాళ్ళ విజయం అంటే ఎవరైనా ప్రతి ఒక్కరు ఒక స్త్రీ ఉంటుందని అది మీ ఆవిడ ద్వారా ప్రూవ్ చేశారు. అది కనబడుతుంది కూడా. తను కూడా ఉద్యోగం రాజీనామా చేసినప్పుడు తను అంత గొప్పగా సహకరించడం చాలా గొప్ప విషయం, హర్షించదగ్గ విషయం. మీరు అంటే ఈ స్ఫూర్తిని తీసుకున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ ఇట్లా ఆర్ఎస్పీ ప్రవీణ్ సార్ వీళ్ళందరినీ స్ఫూర్తితో మీరు వచ్చారంటున్నారు. అంటే మీరు ఏ విధంగా ప్రజలకి ఇంకా ఏ విధంగా సహాయపడాలనే ఉద్దేశంతో మీరు ఈ పార్టీలో జాయిన్ అయ్యారు? మేడం, ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఏదైతే నేను ఇంజనీరింగ్ చదువుతున్న ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమంలో మేము 4 సంవత్సరాలకు వెళ్ళి మా ఉస్మానియా యూనివర్సిటీలో బస్సులు నడవకుండా మేము ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు నడుచుకుంటే ప్రయాణం చేసినాం. మేము చదువుకోనికి ఇట ఉద్యమ సమయంలో పార్టిసిపేట్ చేసుకుంటూ అట్లా నడుచుకుంటూ పోయినాం. ఎందుకు నడుస్తున్నాం 3-4 కిలోమీటర్లు అంటే ఒకవేళ మేము తెలంగాణ వస్తే మనకు మంచి మంచి జాబులు వస్తాయి, మన భవిష్యత్తు బాగుంటుందని అనుకున్నాం. కానీ వచ్చిన తెలంగాణ ఈరోజు టీఆర్ఎస్ దొరల పాలైంది. ఈ దొరల పాలనలో ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ప్రతి విషయంలో ఏదైతే కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పిండో ఈరోజు నిధులు మొత్తం సంగమేశ్వరం ప్రాజెక్టు కట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎత్తుకుపోతున్నాడు. నిధులు వచ్చేసి మొత్తం కాళేశ్వరం పేరిట కేసీఆర్ ఎత్తుకుపోయిండు. నియామకాలన్నీ ఈరోజు ఒక దొంగ నోటిఫికేషన్ విడుదల చేసిండు. ఏదైతే నిరుద్యోగులు ఈ గవర్నమెంట్ మీద తీవ్ర నిరాశతో ఉన్నారో వీరిని ఏ విధంగా అయినా చేసి
వీళ్ళని బయటికి రాకుండా వేయాలని ఒక దొంగ నోటిఫికేషన్ ఇచ్చింది మేడం. ఈ నోటిఫికేషన్ ఇక్కడ ఉన్న నిరుద్యోగులు నమ్మే ప్రసక్తి లేరు. ఎందుకంటే 4 ఏళ్ళకి వెళ్ళి 7 ఏళ్ళకి వెళ్ళి తెలంగాణ వచ్చి ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇప్పుడు ఈ 90,000 నోటిఫికేషన్ అనేది ఒక బూటకం. కాబట్టి దీని మీద మేము ఫైట్ చేయడానికే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మా బీఎస్పీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మా పార్టీ పల్లెకు పోతుంది. ప్రజలు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఉద్యోగాలు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ దాదాపు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ ఇస్తలేరు మేడం. కొత్త పెన్షన్స్కి అప్లికేషనే లేదు, కొత్త రేషన్ కార్డ్స్ లేదు. ఈ బంగారు తెలంగాణలో ఈ ఏదైతే చిన్న స్కూల్లో ఉంటుందో ఆ స్కూళ్ళల్లో ఒక మధ్యాహ్నం ఒక గుడ్డు పెట్టలేని పరిస్థితి ఈ తెలంగాణలో ఏర్పడింది. అంటే ఈ 2,50,000 కోట్ల బడ్జెట్ ఎక్కడ పోతుంది అనేది ఈ తెలంగాణ సమాజం గిట్ట ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఈ మేనిఫెస్టోనే భారత రాజ్యాంగం కాబట్టి మీరు ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. అన్ని పార్టీలకు ఇన్నేళ్ళకి వెళ్ళి 75 ఏళ్ళకి వెళ్ళి వేసుకుంటూ వచ్చినారు, కానీ ఏ పార్టీ మన బతుకులు మార్చలేదు. కాబట్టి ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ప్రవీణ్ కుమార్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు అనేది దృఢ సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాము. ఓకే, మీ ఆశయం కూడా నెరవేరాలని మేము కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. ఇప్పుడు కాకపోతే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఉన్న పార్టీ పైన ఆరోపణ చేస్తున్నారని మేము అనుకోవచ్చా? అట్లా కాదు మేడం. మీరు జనాల్లో ఎక్కడ చూసుకున్నా సరే మేము ఈ అచ్చంపేట నియోజకవర్గంలో ఒక 4 నెలలకు వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి మేము ప్రజల సమస్యల మీద మేము మాట్లాడుతున్నాం. నిజంగా సమస్యలు లేకుంటే మేము ఏ గ్రామానికి పోయినా మాకు అంతా మంచిగా జరిగిందని అంటుండే జనాలు. కానీ ఏ గ్రామంకి వెళ్ళినా కానీ ఈరోజు ప్రజలు ఈడ ఉన్న దత్తారం గ్రామం తీసుకుంటే ఒక యాదవ కుటుంబం ఒక ఇంట్లో ఒక 40 బకెట్లు పెట్టుకున్నది మేడం. ఎందుకొరకు పెట్టుకున్నామా ఈ బకెట్స్ అంటే, సార్ వర్షం వచ్చినప్పుడు మొత్తం మా ఇల్లు పొడుగు పడితే ఈ బకెట్లు పెట్టి 40 బకెట్లు పెట్టి మేము బయట వచ్చి కూర్చున్నాం సార్, మొత్తం తడిచిపోతుంది అంటే ఈరోజు సంవత్సరానికి 2 లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్న ఈ కేసీఆర్ ఈ రోజు వరకు ఆ కళ నెరవేరలేదు ఈ పేద కుటుంబాలకు. అదేవిధంగా మేము ఇక్కడ ఏదైతే జప్తి సద్దగూడు గ్రామం ఉందో పెన్షన్ల కొరకు వెయిట్ చేస్తుండ్రు. దాదాపు వికలాంగులకు ప్రతిసారి సదరం క్యాంపులు పెడుతుండ్రు, సర్టిఫికేట్లు ఇస్తుండ్రు, కానీ వాళ్ళకు కొత్తగా పెన్షన్ చేసుకోవడానికి అవకాశం లేదు. అదేవిధంగా వితాంతువులు అందరికీ పెన్షన్ వెసులుబాటు లేదు, ఈ గవర్నమెంట్ ఇవ్వలే. అదేవిధంగా నిరుద్యోగులతో అయితే ఈ నోటిఫికేషన్ గురించి స్పెషల్గా నిరుద్యోగులు ఏమంటారంటే, ఈ రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగాలకు బడ్జెట్ కేటాయించలేదు. ఎందుకు కేటాయించలేదంటే 30 లక్షల మంది ఈరోజు నిరుద్యోగులు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. 30 లక్షల మంది నిరుద్యోగులు ఒక నోటిఫికేషను ఒక 5 మంది అప్లై చేసుకున్నా అని ఒక నోటిఫికేషన్కు 1000 రూపాయలు పెట్టినా ఈరోజు 300 కోట్లు. 300 కోట్లు ఒక నోటిఫికేషన్ 5 మంది చేసుకుంటే 3 5 15,000 కోట్లు. 15,000 కోట్లు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకోవాలని చూస్తున్నానా? ఈ 15,000 కోట్లలో ఈ ఉద్యోగులకు ఇచ్చే 7,000 కోట్లు అవుతుందో ఈ మాతో వచ్చిన బడ్జెటే మాకు 2 సంవత్సరాల జీతాన్ని మాతో తీసుకుంటుంది తప్ప ఈ గవర్నమెంట్ అయితే బడ్జెట్ పెట్టలే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్ సెషన్లో అని ఇక్కడ ఉన్న నిరుద్యోగులు చెప్తున్నారు. అంటే నోటిఫికేషన్లు ఇచ్చి 2 సంవత్సరాల కాలం గడుస్తుంది, ఆ 2 సంవత్సరాల బడ్జెట్ మాతోనే తీసుకున్నాం. అంటే 4 ఏళ్ళు పబ్బం గడపనికే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాన్ చేసుకున్నది అనేది ఇక్కడున్న నిరుద్యోగులు మాతో చెప్తున్న విషయాలు మేము మీతో పంచుకున్నాం మేడం. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు, నీళ్లు, నియామకాలు మీరు ఇవి కానీ ఏవి అందలేదు అని చెప్పేసి అంటున్నారు. కానీ బయట రైతు బంధు కానీ, తర్వాత కళ్యాణ లక్ష్మి, తర్వాత ఈ వృద్ధాప్య పెన్షన్స్ అన్నీ చాలా లబ్ధి పొందుతున్నామని కొందరు చెప్తున్నారు. అంటే ఓన్లీ అన్ని నియోజకవర్గాలలో ఇలానే ఆరోపణలు ఉన్నాయా ప్రభుత్వం పైన అనేది? ఒకటి మేడం, మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటి వెలుగు ప్రోగ్రాం అనేది తెచ్చింది. ఈ కంటి వెలుగు ప్రోగ్రాం ద్వారా ఏం చేసిందంటే కేసీఆర్ ఎవరికైతే ఈ 40 లక్షల మంది వృద్ధులు ఉన్నారో వీరికి నేను 2,000 పెన్షన్ ఇస్తే ఒకవేళ వీళ్ళు నాకు కరెక్ట్గానే ఓటు వేస్తుండ్రా వేస్తలేరా, అసలు వీళ్ళు కరెక్ట్ వేయాలంటే వీళ్ళకి ఏం చేయాలి అని చెప్పి కంటి వెలుగు ప్రోగ్రాం తెచ్చి ఈ 40 లక్షల వృద్ధులకు అద్దాలు ఇచ్చిండు మేడం. కంటి వెలుగులా ఆ అద్దాలు పెట్టుకొని వీళ్ళు కరెక్ట్ పోయి కారు గుర్తుకు ఓటేసారు. కారు గుర్తుకు ఓటేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది మేడం. ఇది కంటి వెలుగు ప్రోగ్రాం పని. తర్వాత ఇది ఏదైతే మిషన్ భగీరథ అని చెప్తుండ్రో, ఈరోజు మిషన్ భగీరథ తీసుకోండి, ప్రతి గ్రామంలో ఒక 700 ఇండ్లు ఉంటే 600 ఇండ్లకు నల్ల కలెక్షన్స్ ఉన్నాయి, ఒక 100 ఇండ్లకే లేవు. 100 ఇండ్ల కొరకు గ్రామం మొత్తం తోమి పైపులు వేసి మొత్తం ఏవైతే ఈ పైపులు వేసారో ఈ పైపుల కంపెనీ హరీష్ రావు ఈ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ పట్టుకొని ఈ రాష్ట్ర ఖజానాను మొత్తం కొల్లగొట్టే ప్రయత్నం వీళ్ళు చేసినారు. అదేవిధంగా ఏదైతే మిషన్ కాకతీయ అని చెప్పారు కదా మేడం, ఈ హైదరాబాద్లో దాదాపు ఒక 200 చెరువులు కబ్జా గురయ్యాయి. ఈ మిషన్ కాకతీయ పేరుతోన చెరువు ఎంత ఉందో వీళ్ళు అప్రాక్సిమేట్ లెక్కేసుకున్నారు.
దాని వరకు ఈ మొత్తం గుంతలు తీసి నీళ్లు వాళ్ళనికి వేసిన తర్వాత ఆ తర్వాత చెరువును అప్రాక్సిమేట్గా ఒక 10 ఎకరాలు ఉన్న దాన్ని 5 ఎకరాలు కుదించి మిగతా 5 ఎకరాల భూమిని వీళ్ళు కబ్జా చేస్తుంటారు. మనమేమనుకున్నాం, ఈ చెరువులు బాగా అయితే నీళ్ళు వస్తామేమో, మనకు పంటలు వంతమేమో అని అనుకున్నాం. కానీ చెరువుల కింద ఉన్న పొలాలు మొత్తం ఈరోజు కబ్జా గురవుతున్నాయి. మరి దీని కొరకేనా ఈయన మిషన్ కాకతీయ పథకం తెచ్చింది ఒకటి. తర్వాత ఈ ఏదైతే మీరు అంటున్నారో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని అంటున్నారు కదా మేడం, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 2017లో స్టార్ట్ చేసింది. 2017 నుంచి ఈ రోజు వరకు 10 లక్షల మందికి ఇచ్చినామని కేసీఆర్ గారు చెప్తున్నారు. 10 లక్షల మందికి 10 లక్షలు ఇంటూ ₹1,00,000 వేసుకుంటే 10,000 కోట్లు. కానీ 7 ఏళ్లలో ఈ రాష్ట్ర బడ్జెట్ సంవత్సరానికి 2 లక్షల కోట్లు వేసుకున్నా కానీ 7 రోజుల 14 లక్షల కోట్లల్లా ఈయన మనకి ఇచ్చింది ఎంత అంటే 10,000 కోట్లు. జస్ట్ 2% ఇట కాదు. అంటే మనకు బిస్కెట్ లెక్క ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు తీసుకుపోయాడు. 1,00,000 కోట్లు తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాలు కడితే ఈడ ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 35,000 కోట్లు పెట్టిండ్రు. 35,000 కోట్లలో ఈడు వరకు కేటాయించింది. కాళేశ్వరం కంటే ఒక సంవత్సరం ముందేతో స్టార్ట్ చేసిన ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఇప్పటి వరకు ఇట 12,000 కోట్లే రిలీజ్ చేసిండు. అసంపూర్తిగా ఉంది ఇంకా పనులు. అదేవిధంగా చూసుకుంటే ఈడ ఉన్న ఈ నకలగండి ప్రాజెక్టులో దాదాపు 2,300 ఎకరాలను వీళ్ళు అక్విటేషన్ చేసుకుంటే అందులో 1,100 మంది రైతులకు మాత్రమే నష్టపరిహారం చెల్లించరు. ఇంకా 1,187 మందికి నష్టపరిహారం చెల్లించాలి. అక్కడ మొత్తం 2009 నుంచి భూసేకరణ చేపట్టిండ్రు. 2009 నుంచి భూసేకరణ చేపట్టి 90% నకలగండి ప్రాజెక్టు మొత్తం పూర్తయినా కానీ ఇంకా 1,187 మంది రైతులకు పైసలు ఇవ్వలేదు మేడం. అక్కడ దాదాపు దీని కొరకు తిరిగి 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు. అక్కడ చాలా బాధాకరంగా ఉంది ఈ పథకాలు చెప్పుకుంటే. అదేవిధంగా ఈయన ఏదైతే తీసుకొచ్చి నేను రైతు బంధు ఇస్తున్నా అని చెప్తున్నాడో ఈరోజు 58 లక్షల మందికి తెలంగాణ మొత్తంలో రైతు బంధు ఇస్తున్నారు. కానీ అందులో 2 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులు 42 లక్షల మంది. 2 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులు 42 లక్షల మంది. మొత్తం రైతులు 58 లక్షల మంది. అంటే దాదాపు 14 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈయన సంవత్సరానికి పెట్టే బడ్జెట్ 12,000 కోట్లు. 12,000 కోట్లలో సగం బడ్జెట్ వీళ్ళకి పోతే 42 లక్షల మందికి పోతే సగం బడ్జెట్ 14 లక్షల మందికి పోతుంది. అంటే ఈ రాష్ట్రం యొక్క ఖజానా ఎవరికి దోచిపెడుతున్నా అనేది మీరు ఒకసారి ఆలోచించండి. మేము ఎందుకు చెప్తున్నాం అంటే మేము ఆరోపణలు కాదు మేడం, గ్రౌండ్ నుంచి మేము ప్రజల నుంచి వచ్చే సమస్యలు మాత్రమే మాట్లాడుతున్నాం. ఎందుకొరకు చెప్తున్నామంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో 50 ఎకరాలు ఉన్న ఒక రైతు బీదాతన లేకపోతే ఆయన బలిసినతన అనేది మీరే ఒకసారి చెప్పండి మాకు. 50 ఎకరాలు ఉన్న రైతుకు గత 4-5 సంవత్సరాలకు వెళ్ళి ఎందుకు అన్ని లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళకి కేటాయించి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాం? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక దొరకో ఒక రెడ్డికో 50 ఎకరాల పొలం ఉంటే సంవత్సరానికి ఆయన 2 విడతలుగా 10,000 రూపాయలు ఒక ఎకరాకి వేసుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం మేడం. ఈరోజు కౌలు రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది ఉన్నారు. వారికి ₹1 అయ్యారు. పంట పండించేది వాళ్ళే, నష్టపోయేది వాళ్ళే, కానీ వాళ్ళకు మాత్రం ₹1 అయ్యేవారు. అదేవిధంగా ఏదైతే ఈ 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న రైతు ఏం చేస్తున్నారంటే ఈ రోజున్న ఈ గ్రామాల్లో వాళ్లకు 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి సాయం వస్తుంది. 5 లక్షల రూపాయలు ఇక్కడ ఉండే రైతులు కౌలు చేసుకుని ఆయనకు 5 లక్షల రూపాయలు మళ్ళీ కౌలు ఇస్తున్నారు. దాదాపు ఒక రైతుకు 10 లక్షల రూపాయలు వస్తుంది మేడం. ఈరోజు 50 ఎకరాలు ఉన్న రైతుకు 10 లక్షల రూపాయలు వస్తుంది. ఒక ఎంఆర్ఓకి రాదు, ఒక ఆర్డీఓకి రాదు ఈ జీతం. ఇంత జీతం తీసుకున్న ఈ రైతు ఏం చేస్తుందంటే నెలకు డివైడ్ చేస్తే 83,000 అవుతుంది. ఒక నెలకు 83,000. ఈ 83,000 జీతం తీసుకున్న ఈ రైతు ఏం చేస్తుందంటే చిన్న రైతులను మభ్య పెట్టుకుంటా కేసీఆరే గొప్పగా చేస్తుండు, ఎవరు ఇయ్యలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్కే ఇవ్వాలని చెప్తుండు. అంటే చిన్న రైతులను మొత్తాన్ని ఈయన మొబిలైజ్ చేసుకుంటా గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రాకుండా ఇది ఒక కుట్ర చేస్తున్నాడు మేడం. దళిత బంధాన్ని తెచ్చిండు. ఈరోజు చారగొండ మండలం ఇక్కడ ఉంది మేడం, అచ్చంపేటలో 3,600 కుటుంబాలు ఉంటే కేవలం వాళ్ళు కేటాయించింది ఎంత అంటే 54 కోట్లు కేటాయించారు. 54 కోట్లలో 540 కుటుంబాలకే వస్తుంది మేడం ఆ బడ్జెట్. 6 నెలల ఇంతవరకు ఒక్కరిని లబ్ధిదారుని ఎంపిక చేయలే. అసలు ఇంతవరకు ఒక్కరిని ఎంపిక చేయలే. మొన్న పోయి మేము ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ పోయి 3,600 మందికి ఫామ్స్ ఇచ్చారు దళిత బంధాన్ని. మరి ఇట్లా వేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరికీ ఎప్పుడు బడ్జెట్ కేటాయిస్తాం? ఫస్ట్ సార్ ఏమో దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని ఫస్ట్ మోసం చేసినాం, తర్వాత 3 ఎకరాలు పంపిణీ చేస్తానని తర్వాత మోసం చేసినాం. ఇప్పుడు దళిత బంధాన్ని తీసుకొచ్చి మళ్ళీ మోసం చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు చాలా వరకు తెలుసుకున్నారు. ఖచ్చితంగా ఈసారి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు మేడం ఖచ్చితంగా. ఓకే అండి, మీ పబ్లిక్ ప్రజల యొక్క సమస్యలు మీ గొంతుకలో ఘోషగా వినిపిస్తున్నాయి తెలిసిపోతుంది.
ఇప్పుడు మీ బహుజన సమాజ్ పార్టీ వచ్చిన తర్వాత ఈ ప్రజల సమస్యలన్నీ తీరుతాయని మీరు నమ్ముతున్నారా? 100% మేడం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఏదైతే గురుకుల సెక్రటరీగా చేసిండో సారు వచ్చిన తర్వాత కొంత వందల మంది సారు గురుకుల చేసిన సమయంలో కొన్ని వందల మంది డాక్టర్లను తీర్చిదిద్దిండు, కొన్ని వందల మంది ఇంజనీర్లను తయారు చేసిండు. ఇదే పేద కుటుంబం నుంచి వచ్చిన పూర్ణ ఆనందరావుని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించిండు. సారు హాస్టల్లకు పోకముందు దొడ్డు బియ్యము, పిండి పులుసు, పప్పు చారు పోసేది మేడం ఈ హాస్టల్లో. ఈ హాస్టళ్ళల్లో ఇట్లా పెట్టే తిండి. కానీ ప్రవీణ్ కుమార్ సార్ ఎప్పుడైతే హాస్టల్లో గురుకుల సెక్రటరీగా పోయిండో ఈరోజు చికెను, మటను, నాణ్యమైన విద్య అందిస్తున్నాం మేడం. అంటే అది ఎవరి వల్ల అయింది? డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వల్ల అయింది. మరి అంత చేసిన ఒక 1000 కోట్లు ఉన్న బడ్జెట్లో అంత చేయగలిగిన ఆ నాయకుడు ఈరోజు ఈ 2,50,000 కోట్ల బడ్జెట్ మీద కూసబెడితే చెయ్యడని మనం ఎట్లా అనుకుంటాం? 100%గా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద ఈ తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉంది. ఎవరైతే మా రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ఏకైక పార్టీ బహుజనుల పార్టీ. ఈరోజు బహుజనుల పార్టీ అని మేము ఎందుకు అంటున్నాం మేడం అంటే, కాంగ్రెస్ పార్టీని చూసుకోండి, టీఆర్ఎస్ పార్టీని చూసుకోండి, బీజేపీ పార్టీని చూసుకోండి, మేము 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. కానీ ఏ పార్టీకి మేము అధ్యక్షులం లేము, ఏ పార్టీలో ముఖ్యమంత్రి సీటు కొరకు మేము పోరాడతలేము, వాళ్ళు ఇస్తలేరు మాకు. ఏ పార్టీలో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులను చూసుకోండి మేడం, 5% ఉన్న వాళ్ళు 10% ఉన్న 10 మంది మంత్రులు ఉన్నారు. ఎవరైతే ఈ రెడ్లు విలమలు ఉన్నారో 17 క్యాబినెట్ పోస్టులు ఉంటే ఈరోజు మినిస్టర్లు 10 మంది వాళ్ళు ఉన్నారు. 7 దళ్ళలైట ఒకటి ఎస్టీకి, ఒకటి ఎస్సీకి, 4 బీసీకి ఉంటే ఒక బీసీని ఆల్రెడీ వెలగొట్టారు. అంటే ఈ రాష్ట్రంలో ఇంత జనాభా ఉండి మేము ప్రతిసారి 90% ఉన్న మేము వాళ్ళకు ఓట్లేసి మేము అడుక్కుంటున్నాం. మాకు ఉద్యోగాలు కావాలని రాష్ట్రోగాలు చేస్తాం, మాకు పింఛన్లు కావాలని దరఖాస్తులు ఇస్తాం. అసలు ఓట్లు మావి, సీట్లు వాళ్ళవి. మనం ఎందుకు ఉండొద్దు అధికారం మీద? మనం ఎందుకు పరిపాలించుకోవద్దు? మన బాధలు మనం ఎందుకు చట్టసభలో ఉండి రాసుకోవద్దు అనేది ఈరోజు తెలంగాణ సమాజం ఖచ్చితంగా ఆలోచిస్తుంది. వచ్చే ఎలక్షన్లో ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని పైసలు వంచినా, ఎవరెంత మందు పోసినా, ఎవరెంత చికెన్ పెట్టినా, మటన్ పెట్టినా 100%గా ఈరోజు తెలంగాణ సమాజం మోసపోనికే రెడీగా లేదు. ఖచ్చితంగా మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పీకేని తీసుకొచ్చి 600 కోట్లు ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీ ఎస్కేని తీసుకొచ్చి 5 కోట్లు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ జనం మా సైడ్ ఉన్నారు. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా 100% జనాన్ని మమ్మల్ని ఆదరిస్తారు. ఈసారి ఏను గుర్తుకు ఓటేస్తారు. ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ సారే ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని మీకు తెలియజేస్తున్నాం మేడం. ఇప్పుడు మీ అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు మీరు ఇంకా ఎలాంటి సహాయ సహకారాలు అందించాలని అనుకుంటున్నారు మేడం? ఇక్కడ అచ్చంపేటలో చాలా సమస్యలతోన ప్రాబ్లమ్స్ అవుతున్నారు, చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ అచ్చంపేట నియోజకవర్గంలో. ఏంటంటే నిన్నగాక మొన్న ఈ అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళ, ఎస్టీ కులానికి చెందిన ఒక మహిళ నిండు గర్భిణి, ఆమెను కరోనా ఉందని చెప్పి ఒక నేపథ్యంతో కరోనా ఉందని చెప్పేసి ఆమెను హాస్పిటల్లోకి అనుమతించకపోవడంతో 6 బయటనే డెలివరీ అయింది మేడం. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, అదేవిధంగా మనం మంచిగా బతుకుతామని తెలంగాణ రాష్ట్రం ఆంధ్రలో దోచుకుంటున్నారు, దాని నుంచి మనం విముక్తి చెందాలని ఈరోజు తెచ్చుకున్నాం. మరి 7 ఏళ్ల కాలం వస్తున్నా ఎందుకు ఈ ప్రభుత్వ ఆసుపత్రుల మీద మీకు శ్రద్ధ లేదు? అదేవిధంగా 75 ఏళ్ళకి వెళ్ళి మనం ఒకటే చెప్తున్నాం, 75 ఏళ్ళ మనకు స్వతంత్రం వచ్చి. మరి ఈ రోజు వరకు ఈ అచ్చంపేటలో ఉండే ఈ స్థానిక ఎమ్మెల్యే ఒక 100 పడకల ఆసుపత్రి తెచ్చిన 2016 నుంచి ఇదే చెప్తున్నాం మేడం. 100 పడకల ఆసుపత్రి దాదాపుగా 7 ఏళ్ళు 8 ఏళ్ళు కావస్తున్నాయి, ఇంతవరకు దాన్ని ఇనాగ్రేషన్ చేయలేదు. ఇనాగ్రేషన్ చేయకపోగా ఇక్కడ ఒక పాము ఘర్షణ, ఒక తేలు ఘర్షణ, ఒక ఎమర్జెన్సీ ఉన్నా కానీ టకా వేసుకొని ఎక్కడ పోవాలంటే ఈ హాస్పిటల్కి వచ్చే వరకు మామనార్ అంటారు, మామనార్ నుంచి హైదరాబాద్ అంటారు. అదే ఇంకా చిన్న గ్రామాలు తీసుకుంటే లింగాల నుంచి అక్కడ నుంచి తీసుకుంటే రోడ్లు అక్కడ సరిగా లేవు మేడం. రోడ్లు సరిగా లేకపోవడం ద్వారా ఒకవేళ ప్రాణం ఉంటేనేమో హైదరాబాద్ పోయే వరకు బతుకుతారు, ఒకవేళ ప్రాణం లేకుండానేమో అక్కడనే చనిపోతారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయే వరకేమో మేము పట్టమని అంటున్నారు, ఆ హైదరాబాద్ పోయే వరకేమో ప్రాణం పోతుంది, మేము ఏం చేయలేమని అంటున్నారు. అంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో వైద్య పరిస్థితి ఈ విధంగా ఉంది మేడం. అదేవిధంగా విద్య చూసుకుంటే ఈరోజు వంగూరు మండలంలో ఏదైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉండే మేడం లేడీస్ది, ఆ పిల్లలకు వంగూరు మండలం నుంచి షిఫ్ట్ చేసి ఆ కల్వకుర్తిలో షిఫ్ట్ చేశారు మేడం. కల్వకుర్తిలో మేము మొన్న విజిట్ చేస్తే కల్వకుర్తిలో దాదాపు ఒక చిన్న గదుల్లో 40 మంది ఉన్నారు మేడం. 40 మంది ఆ రూమ్లకు వరకే వేడి ఇట్లా తన్నుకొస్తుంది మా మీదకే. అసలు ఎట్లా కూర్చున్నారు ఇంత ఈ స్కూల్లో, మీరు ఎట్లా ఉంది అని అంటే ఆ పిల్లలు చాలా బాధపడుతారు. సార్ మాకు టేబుల్స్ లేవు, కుర్చీలు లేవు, ఫుడ్ అయితే టైంకి పెడుతున్నాయి కానీ ఆ ఫుడ్ పోయింది. మేము ఒకసారి అన్నం వండినరు, ఆ అన్నాన్ని ఇట్లా పట్టి చూస్తే మొత్తం ముద్ద అవుతుంది.
క్వాలిటీ లేని బియ్యాలు, క్వాలిటీ లేని రైస్ ఇచ్చి ఆ రైస్ను పాలిష్ చేసి 2 సార్లు 3 సార్లు పాలిష్ చేసి దొడ్డు రైస్ను హాస్టళ్లలో ఈరోజు సప్లై చేస్తున్నాం. ఆ అన్నాన్ని పట్టుకొని చూస్తే మొత్తం పిండి పిండి అవుతుంది మేడం. అంటే మనం ఈ రాష్ట్రానికి ఇంత పన్నులు చెల్లిస్తూ అరికాలకి వేసుకునే చెప్పు నుంచి కటింగ్ చేసుకునేంత వరకు ప్రతి విషయంలో మనం ఈ రాష్ట్రానికి ఈ స్టేటుకు అదేవిధంగా సెంట్రల్కు ట్యాక్సీలు చెల్లిస్తే వీళ్ళు మనకి ఇచ్చేది మనకు కల్పించే వసతులు ఈ విధంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. విద్యా వైద్యాన్ని మేము ఎందుకు అంటున్నామంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా తన సంపాదించుకున్న సంపద మొత్తం విద్యా వైద్యం మీదనే ఖర్చు పెడుతున్నారు. ఈ విద్యా వైద్యాన్ని పూర్తిగా వాళ్ళకు ఉచితంగా ఇవ్వగలిగితే మనం వాళ్ళకి అంతకంటే మంచి చేసేది ఏమి ఉండదు 100%గా. ఈరోజు ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే అన్నీ ఉచితంగా ఇస్తున్నారు. ఈ రెండింటి ద్వారా ఈ 2 విద్యా వైద్యం ద్వారా దోచుకుంటున్నారు. దోచుకోవడం వల్ల వీరు పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. మళ్ళీ ఎలక్షన్లప్పుడు మళ్ళీ వాళ్ళెంట తిరగడం, కోటర్కో బీరుకో బిర్యానీకో వాళ్ళెంట తిరగడం, వాళ్ళు ఇచ్చే 500-1000 రూపాయలు తీసుకోవడం. అంటే ఈ వ్యవస్థ ఇంకా రొటీన్గా జరుగుకుంటూనే వస్తుంది. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే విద్యా వైద్యం అనేది పూర్తిగా ఉచితంగా అందియనికే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చాలా మీటింగ్లలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు గిట ప్రభుత్వ ప్రైవేటు రకంగా ఏ రకమైన తీసుకోండి ఖచ్చితంగా కొన్ని వేల ఉపాధి అవకాశాలు కల్పిస్తాడని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చెప్తున్నాడు. అదేవిధంగా ఏదైతే 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు ఎవరికైతే రైతులకునో అలాంటి ఆ రాష్ట్ర ఖజానాను తక్కువ చేసి ఎవరైతే పేదలు ఉన్నారో వారికి మాత్రమే పంచాలని మా బహుజన్ సమాజ్ పార్టీ ఆలోచిస్తుంది. ఏది ఏమైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలకు ఒకటే కనిపిస్తుంది, ఏనుగుర్తే కనిపిస్తుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆల్రెడీ 50 ఏళ్ళకెళ్ళి మా తాత తండ్రులు అమ్మ నాయన అందరూ ఓట్లేశారు. ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏం చేయనందుకే మళ్ళీ ఆల్టర్నేటివ్ పార్టీ ఎదుర్కొన్నారు. ఆ ఆల్టర్నేటివ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆల్టర్నేటివ్ వచ్చిన ఈ టీఆర్ఎస్ అనే ఏమైనా చక్కగా చేసుకుంటే 7 ఏళ్ళకెళ్ళి ఇది దొరల పార్టీ అయింది, అదేమో రెడ్ల పార్టీ అయింది. వీళ్ళు మాత్రమే వెళ్తున్నారు. 90% ఉన్న మా ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం ఏ ఒక్కసారి 75 సంవత్సరాలైనా ఒక్కరు ముఖ్యమంత్రి కాలేకపోయారు. మరి ఓట్లు మొత్తం మావే ఉన్నాయి కదా, ఎందుకు మరి ముఖ్యమంత్రి కాలేకపోతున్నాం అనేది మేము ఈ జనాలకు వివరించి చెప్తున్నాం. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే మన ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ ఎస్సీ ఎస్టీకి వెళ్ళి మినిస్టర్లు అవుతారు, ఎస్సీ ఎస్టీలకు వెళ్ళి కలెక్టర్లు అవుతారు. ఎస్సీ ఎస్టీకే ఈ 90% జనాభాను ఖర్చు పెడతామని బహుజన్ సమాజ్ పార్టీ ఒక ట్యాగ్ లైన్తో ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటేస్తారని అందరినీ కోరుకుంటున్నాం. అందరూ మాకు దానికి స్పందిస్తున్నారు. ఖచ్చితంగా అన్నిసార్లు మోసపోయినాం కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మోసపోమని ఇక్కడ ఉండే ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఒకటే మాట్లాడుతున్నారు, ఏనుగు గుర్తు గురించే మాట్లాడుతున్నారు. ఓకే సార్, మీకు చాలా గొప్ప గొప్ప ఆశయాలు, ప్రజలకి చాలా చేయాలని, చాలా సేవలు చేయాలనే మీ గొప్ప మనస్తత్వం, వ్యక్తిత్వానికి మీరు ఈ సమాజ్ పార్టీలో బహుజన సమాజ్ పార్టీలో చేరారని చెప్పారు. సో మీ కోరికలన్నీ నెరవేర్చాలని, ప్రజలకు ఇంకా సేవలు అందించాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీ ఇంతటి విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.